ఒకటి పోలీస్ స్టేషన్ ముందు, ఇంకోటి టీకానగర్ పాల్బోట్ దగ్గర, మూడోది కొలతూరు మార్కెట్. ఈ మూడిట్లోనూ కామన్ గా ఉన్నది ఈ మాస్క్ మాత్రమే. గుర్తుపట్టగలిగారు సార్? సార్, ఇది అయ్యేటట్టు నాకు అనిపించట్లేదు. శివాని వెంటనే రమ్మని చెప్పలేదు. ఎవరు సార్ అతను? ఈయన పేరే శివ. ఎంత దారుణమైన ముఖాన్ని కూడా అలా అక్యూట్ గా గీసే ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్. అది మాత్రమే కాదు, సాల్వ్ చేయలేని కేసులను కూడా క్రైమ్ స్టోరీ రాసిచ్చే రైటర్. శివ రాసిచ్చే రిపోర్ట్లన్నీ నిజానికి దగ్గరగా ఉంటాయి. డాగ్ ద్వారా కూడా లీడ్ దొరకకూడదని బాడీ మొత్తం పర్ఫ్యూమ్ చల్లేస్తున్నారు. నువ్వు గీసిందే. ఈ అమ్మాయి ముఖం ఏ మిస్సింగ్ కేసు ఫైల్లోనూ ఇంతవరకు మ్యాచే కాలేదు. ఒకవేళ కంప్లైంటే రాని కేసు అయి ఉండొచ్చు కదా సార్. 8 బాడీలు నీళ్లలోనే దొరికాయి. ఏ బాడీలోనూ ఇన్నర్ ఆర్గాన్స్ లేవు. కానీ పాతి పెట్టేటప్పుడు ఆర్గాన్స్ తోనే పాతి పెట్టారు. డెడ్ బాడీస్ ఆర్గన్స్ తో ఏం చేస్తారు? క్రైమ్ సీన్ రాసి ఇవ్వడంతో ఆపేయండికో. చేతులు సెపరేట్ గా, కాళ్ళు సెపరేట్ గా దొరికాయి. మనకి ఇది అవసరం మాకో. రాజేంద్రన్ సార్ నన్ను హెల్ప్ అడగకపోయినా ఈ కేసులో నేను ఉండేవాడిని. ఒకవేళ ఈ హత్య నేను చేసుంటే తప్పకుండా స్టేషన్ ముందైతే పెట్టేవాడిని కాదు.